అమ్మా ఇట్లా అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? దివ్య. దివ్య మీ పేరు? ఏం చేస్తుంటారు మీరు? టైలర్ కుడుతా సార్ ఇంట్లో. ఏం చేస్తారు మీ వారు? ఏం చేస్తుంటారు? మా వారికి యాక్సిడెంట్ అయింది, సంవత్సరం అవుతుంది, ఇంట్లోనే ఉండే ఈ కూలి పనే చేస్తాడు. లాక్డౌన్లో కరోనా టైంలో రంజిత్ ఎప్పుడు యాక్సిడెంట్ అయింది? కరోనా టైంలోనే తినడానికి కూడా ఇబ్బంది ఉండే సార్, ఇంట్లోకి వెళ్ళడానికి కూడా. రంజిత్ రెడ్డి సార్ బర్త్డే తరపున మిషన్ ఇచ్చి నుంచి మాకు ఇంట్లోకి గడుస్తుంది. ఎప్పుడు మిషన్ కొనుక్కుందామన్నా అసలు డబ్బులు కూడా మస్తు కష్టంగా ఉండేది. ఇక సార్ బర్త్డే వల్ల మాకు సందర్భంగా మిషన్ ఇచ్చి గిఫ్ట్ కింద ఇచ్చిండు. చాలా 1000 మంది దాకా ఇచ్చిండు. సో మరి దీని మీద మీ జీవనాధారం వెళ్తుంది, ఇంట్లో మందం గడుస్తుంది సార్ మాకు. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి రంజిత్ రెడ్డి సారు ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతాడు ఎంపీగా. మరి ఏంది మరి ఏమనుకుంటున్నావు నువ్వు? ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు సార్? కాంగ్రెస్. రంజిత్ రెడ్డి గారికి ఆయననే వచ్చిందా? చూసినావు ఎప్పుడైనా? చూసినా సార్, మిషన్ ఇచ్చేటప్పుడు నాతో ఫోటో కూడా దిగాడు. ఓకే ఓకే. సో ఆయన ఈ రోజు మిషన్ ఇవ్వడం వల్ల నువ్వు హ్యాపీ? అవును, చాలా హ్యాపీగా సార్. అన్ని డబ్బులు కూడబెట్టాలన్నా మా ఆయనకి యాక్సిడెంట్లో ఇంట్లో పనికి వెళ్తా కానీ నేను మస్తు ఇబ్బందిగా ఉండే. ఆ టైంలో మాకు మిషన్ ఇచ్చి మస్తు సహాయం చేసిండా సార్. మళ్ళీ రావాలి ఆయన. మాకు సొంతం జాగ కూడా లేదు సార్ నిజంగానే. ఓకే పోలేమ్మా, నీకు నీ కష్టం తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఏదైతే సహాయం చేసిండు, బాధపడకు. మళ్ళీ గెలిపించుకున్నాను అనుకో, మీకు మళ్ళీ ఇంకా మంచి చేస్తాడేమో. ఓకేనా? ఏం బాధపడకు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అబ్బా, ఏం పేరు అమ్మా నీ పేరు? నా పేరు శోభ సార్. శోభ. ఏం చేస్తుంటారు మిషన్? మేము టైలర్ సార్. అమ్మా ఏం లేదు, ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. మరి ఏంటి ఈసారి ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, లేకపోతే టీఆర్ఎస్ గెలుస్తుందా? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం? చెయ్యికే వేయాలనుకుంటున్నాం సార్ మేము. ఎంపీ ఎవరు? మాకు రంజిత్ రెడ్డి. ఓకే. రంజిత్ రెడ్డి గారు ఇప్పుడు చేకూర్తి నుంచి పోటీ చేస్తాం. అవును సార్, తెలుసు సార్. మాకు మిషన్లు కూడా ఇచ్చిండు. ఆయననే ఇచ్చిండు. ఆయన బర్త్డే తరపున మాకు మిషన్లు ఇచ్చిండు. ఇప్పుడు ఆయన ద్వారా నేను ఇట్లా బ్లౌజులు కుట్టుకొని ఏదో తరపున నేను ఇల్లు గడుచుకుంటున్నా. ఆయన ఇచ్చినాయి సార్. సార్ది ఫోటో కూడా ఉంది సార్. అయితే మొత్తానికి అయితే అంటే చాలా మంది మహిళలకు ఇచ్చారు. చాలా మందికి ఇచ్చారు సార్, చాలా మందికి ఇచ్చారు. చాలా మంది ఇప్పుడు ఆ సార్ పేరు మీదనే కుట్టుకుంటున్నాం. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలి. మేము ఓట్లు మాత్రము ఆ సారికే వేస్తాం. ఎక్కడున్నా సరే ఆ సారికే. ఈ రోజు మీరు ఇట్లా హ్యాపీగా ఉన్నారంటే ఈ మిషన్ వల్ల దారినే. సో మరి గెలుస్తారా? కంపల్సరీ గెలుస్తారు సార్. గెలిపించుకుంటాం సార్. మరి టీఆర్ఎస్ బీజేపీ అవి ఏమి ఇక మాకు అంత లేదు సార్. మాకు ఈ సారు ఇప్పుడే కొన్ని తెలిసిన వరకు అయితే మాకు మిషన్లు ఇచ్చిండు. ఆయననే మళ్ళీ వస్తే మాకు అనుకోకుంటే ఏమన్నా ఇస్తుండొచ్చు అని మా తరఫున మాకు ఆశతోటి ఆ సారే రావాలని మేము ధన్యవాదాలు చేసుకుంటాం. చాలా మంది మహిళలకు ఇచ్చాడు. చాలా మందికి ఇచ్చారు సార్, అందరికి ఇచ్చారు సార్. రంజిత్ రెడ్డి గారు గెలుస్తారు. గెలుస్తాడు కంపల్సరీ, ఆ సారే రావాలి సార్.